మాజీ సీఎం జగన్ ట్వీట్లపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రైతులకు సూక్ష్మ సేద్యం లేదు, ఎరువులు ఏనాడు సకాలంలో అందించిన జగన్ నేడు రైతుల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ట్వీట్లు, ప్రెస్ మీట్లు పెట్టి గొప్ప మహనీయుడు అనిపించుకోవాలని జగన్ తాపత్రయపడుతున్నారని అన్నారు. కేజీ టమాటా ₹2 పడిపోయి రైతులు కంటతడి పెట్టినప్పుడు జగన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకే జగన్ ట్వీట్లు చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కేవలం ఒక ఎమ్మెల్యేగా కూడా గుర్తించే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు లేరు. కేవలం నెలకొకసారి మీడియా ముందరకు వచ్చి ట్విట్టర్ ద్వారానో లేకుంటే జైలు పర్యటనలోనో లేకపోతే రైతులకు నోట్లో మట్టి కొట్టే విధంగా దండయాత్రలు చేసుకుంటూ ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఒక చెడ్డ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరు బాగా గమనించాలి, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క మంచి విషయంలో ఎప్పుడు స్పందించలేదు. ఆ రోజు విజయవాడ వరదల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకులు, అలాగే ఆయన చెప్పుకుంటూ ఉండే వాళ్ళ యొక్క పాత్ర ఏమన్నా ఉందా, విజయవాడ వరదల్లో ఏమైనా వాళ్ళ పార్టీ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని